హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిస్ ఇండియా టైటిల్ గెలిచిన శోభితా ధూళిపాల సిల్వర్ స్క్రీన్ మీద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ లలో సినిమాలు చేస్తున్నా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అయితే కాలేదు. అయినా వదిలిపెట్టకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ బ్యూటీ. తాజాగా తన తొలి అవకాశం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. సిల్వర్ స్క్రీన్ పై పాటు డిజిటల్ లోనూ తన మార్కు చూపించిన శోభితా ధూళిపాల కెరీర్ ను మలుపు తిప్పే బిగ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ ఎర్లీ డేస్ లో ఎదురైన అనుభవాల గురించి మాట్లాడింది. గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన కొత్తలో చాలా టీవీ కమర్షియల్స్ కు ఆడిషన్స్ ఇచ్చిందట. ఎవరు తనను సెలెక్ట్ చేయలేదని, అప్పట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా అని గుర్తు చేసుకుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తాను ఒక్క ఛాన్స్ అంటూ చాలా ప్రయత్నాలు చేశానని చెప్పారు. 3 ఏళ్ల పాటు ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నా అన్నారు. ఆ టైంలోనే రామన్ రాఘవన్ 2.0 ఆఫర్ వచ్చిందని, ఆ ఆఫర్ రాకపోయి ఉంటే 1000 ఆడిషన్స్ ఇచ్చేదానని చెప్పింది శోభితా ధూళిపాల. అయితే ఎర్లీ డేస్ లో యాడ్స్ కోసం చేసిన ఆడిషన్స్ లోనూ తనని రిజెక్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. తన లుక్స్, ఫిజికల్ అపీరియన్స్ మీద నెగటివ్ కామెంట్స్ చేశారని కూడా వ్యక్తం చేసింది. అయితే అప్పట్లో ఏ బ్రాండ్స్ అయితే తనని రిజెక్ట్ చేశాయో ఇప్పుడు అదే బ్రాండ్స్ కు తాను ప్రమోటర్ గా ఉండడం తన లైఫ్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని అంటున్నారు శోభిత. గ్లామర్ ఫీల్డ్ లో ఫుల్ బిజీగానే ఉన్నా, వెండితెర మీద మాత్రం ఆ రేంజ్ లో జోర్ చూపించలేకపోతున్నా అంటూ శోభిత వరుసగా అవకాశాలు వస్తున్నా హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ మాత్రం దక్కడం లేదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు వచ్చినా కూడా హీరోయిన్ గా మాత్రం స్టార్ ఇమేజ్ అయితే దక్కడం లేదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు వచ్చినా కూడా అవి గెస్ట్ రోల్స్ లా కాసేపు తెర మీద కనిపించే క్యారెక్టర్సే కావడంతో అమ్మడు అనుకున్న స్థాయి గుర్తింపు అయితే ఇప్పటికీ రాలేదు. ఇంకా ఎదురు చూస్తున్నట్లుగా మాత్రం చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.